దుందిగల్ మండలం మల్లంపేట అంబేద్కర్ భవన్ లో కొనసాగుతున్న ఆమరణ దీక్ష ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ డిమాండ్. నిన్న హైదరాబాద్ లోని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన బీసీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు అర్ధరాత్రి వరకు ఇబ్బంది పెట్టారని, దీక్ష విరమించుకోవాలని, అనేక ఇబ్బందులు పెట్టారని, కానీ తాము ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. ఈ రోజు రెండో రోజు దుండిగల్ మండలం మల్లంపేట గ్రామ అంబేద్కర్ భవన్ లో దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్, రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు చాపర్తి కుమార్లు దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రజలందరికీ, సామాజిక ఉద్యమకారులకు, బీసీ బిడ్డలందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మేము నిరాహార దీక్ష, ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నాం. ఇవాటికి మూడో రోజు. మొదటి రోజు హైదరాబాద్లోని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులు భగ్నం చేసి పోలీస్ స్టేషన్కు, అబ్జర్వెన్ పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ కూడా దీక్ష కంటిన్యూ చేశాము. ఆ తర్వాత తీసుకొచ్చి మల్లంపేట అంబేద్కర్ భవన్లో దించితే అక్కడ కూడా కంటిన్యూ చేశాము. నిన్న ఎల్బీ నగర్కు తరలిస్తే ఎల్బీ నగర్ నుంచి కూడా అక్కడ దీక్ష చేస్తున్న క్రమంలో అక్కడ అరెస్ట్ చేసి నిన్న మొత్తం అంతా కూడా హైదరాబాద్ అంతా 3 గంటలు తిప్పి 3 పోలీస్ స్టేషన్లలో తిప్పుతూ ఆచూకీ తెలియకుండా ఉండేటువంటి ప్రయత్నం చేశారు. అయినా కూడా దీక్షను కంటిన్యూ చేశాము. ఈరోజు మా అన్న బత్తుల సిద్ధేశ్వర్ అన్న యొక్క ఇంట్లో ఈ చర్చి గాగిల్లాపూర్లో చేస్తూ ఉన్నాం. మూడో రోజు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కామారెడ్డిలో బీసీలకు ఇచ్చినటువంటి హామీలు, అందులో ముఖ్యంగా కులగణన, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాటా అమలు చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు. ముఖ్యమంత్రి గారు దయచేసి వెంటనే స్పందించి మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి మాటను అమలుపరచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సామాజిక పదనాలు తెలియజేస్తా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన హామీనే, ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీని మాత్రమే అమలు చేయమని పోరాటం చేస్తూ ఉన్నాం. కొత్త కోరికలు కాదు, కొత్త డిమాండ్లు కాదు. వాటి అమలు కోసం అనేక పోరాటాలు చేసిన ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఆమరణ దీక్షకు నిన్న హైదరాబాద్లోని హైదర్గూడ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ యొక్క కేంద్ర కార్యాలయంలో కూర్చుంటే మమ్మల్ని ఒక రౌడీలను గుర్తుకుపోయినట్టుగా, టెర్రరిస్టులను గుర్తుకుపోయినట్టుగా పోలీసులు లాక్కపోయి నిన్న అర్ధరాత్రి వరకు కూడా అనేక ముప్పు తిప్పులు పెట్టి అబ్జర్వర్ పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. వారు నిరాహార దీక్షను విరమించుకోమని చెప్పేసి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినా కూడా మేము మా డిమాండ్లు సాధన అయ్యేదాకా కూడా ఈ నిరాహార దీక్షను వదలమని చెప్పేసి మేము పోలీసు వాళ్ళకి తెలిసి చెప్పాం. వారు పెట్టినటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాం. ఇవాళ రెండో రోజు మల్లంపేటలోని అంబేద్కర్ భవన్లో మా యొక్క దీక్ష కొనసాగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు అయ్యా వెంటనే స్పందించాలి. మీరు బీసీలతో చెలగాట మాడద్దు. మీరు ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీని వెంటనే అమలుపరచాలి. వెంటనే కులగణనను చేపట్టాలి. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% వాటాను పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరెంత ఇబ్బంది పెట్టినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మా నిరాహార దీక్ష ఆగదు. మేము దీన్ని ఆపబోమని చెప్పి